వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమసింహ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రాబరీ నేరస్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి చెందిన కార్ డ్రైవర్ నిమ్మలి ప్రసాద్ అనే వ్యక్తి తన యొక్క కారును కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకి చెందిన అనిల్ బీరాదర్ మరియు సంతోష్ హట్టి కలిసి చెడు వ్యసనాలకి అలవాటు పడి వారి ఖర్చులకి గాను ఏదైనా ఒక కారుని దొంగిలించుకొని దాన్ని అమ్ముకొనుటకు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రాలయానికి రెంట్కి మాట్లాడుకొని హైదరాబాద్కి చెందిన నిమ్మలి ప్రసాద్ కార్ని మంత్రాలయం దాటిన తర్వాత కార్ డ్రైవర్పై దాడి చేసి వాహనాన్ని ఎత్తుకు వెళ్లారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితుల్ని కటకటాల్లోకి పంపారు. ఈ దాడుల్లో ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ సిబ్బంది మరియు నందవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు 5వ తారీఖున ప్రసాద్ అనే వ్యక్తి ఊబర్ ద్వారా ఒక 2 వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయంకి వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే వాళ్ళిద్దరూ కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మీదుగా మంత్రాలయంకి వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మన నందవరం మీడ్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయి వచ్చిన తర్వాత ఈ డ్రైవరు కారులో పడుకుంటుండగా వీళ్ళిద్దరూ వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతన్ని కొట్టి ముఖానికి స్ప్రే కూడా కొట్టి బయట నూకేసి కార్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. సో దానిపైన ప్రసాద్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగల్కోట జిల్లా వ్యక్తి, తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోట జిల్లాలోనే ఇంకొక విలేజ్ అతను, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఏఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఆ రెండో ముద్దాయి పరారులో ఉన్నాడు. ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతోంది. త్వరలోనే అతను కూడా పట్టుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు విక్రమసింహ, సిఐ ఎమ్మిగనూరు రూరల్. వచ్చారు ఇది ఇక్కడ నందవరం పిఎస్కి పరిధిలోకి వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక సార్ కూడా వచ్చారు, ఎస్ఐ సార్ కూడా వాళ్ళంతా వచ్చారు. తర్వాత టోల్ గేట్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడికి సిఐ సార్ కూడా వచ్చి నన్ను తీసుకొని ఆ టోల్లో చెక్ చేసి తర్వాత మాబ్నర్ సైడ్ తీసుకెళ్ళాడు. ఎక్కడ తిన్నారు ఏంది అక్కడ వీడియోలు చూద్దాం అది అని చెప్పి.